వృషభ రాశి వాళ్లకు ఈ వారం కీర్తి ప్రతిష్టలు కలిసి వస్తాయి. గౌరవాలు కూడా అనుకూలంగా ఉంటాయి. సమాజంలో మీకంటూ ఒక స్థాయి ఏర్పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వివిధ రూపాల్లో ప్రయాణాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి కార్యక్రమాల కోసమై అధికారిక సంబంధమైనటువంటి చర్చలు జరిపేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులు వివిధ రూపాల్లో మార్పులు చేర్పుల గురించి ఆలోచన చేస్తుంటారు. అలాగే వివిధ ప్రాంతాలకు బదిలీలు అయ్యేటటువంటి అవకాశం కావచ్చు, లేదా తాము పనిచేస్తున్నటువంటి సంస్థల్లోనే వేరొక బాధ్యతలు మీరు చేపట్టవలసినటువంటి అవసరాలు కూడా ఏర్పడవచ్చు. అలాగే నిరుద్యోగులు ఆశించినటువంటి మేరకు ఉపాధి అవకాశాలను అందుకోగలుగుతారు. వివిధ రూపాల్లో పెద్దవారి యొక్క సలహాలు సూచనలు మేలు చేస్తుంటాయి. అలాగే వారసత్వంగా సంక్రమించేటటువంటి వివిధ రూపాల్లో ఆదాయాలు కావచ్చు, ఆస్తులను కావచ్చు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో ఈ వారం సాధారణమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. గొప్పగా మీకు ప్రయోజనాలు కలిగించలేకపోవచ్చు, కానీ తృప్తికరంగానే ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. వివిధ రూపాల్లో ఉద్యోగ వ్యాపార వ్యవహారిక పరమైనటువంటి అంశాల్లో కావచ్చు, కుటుంబపరమైనటువంటి జీవన విధానాల్లో కావచ్చు, అనవసరమైనటువంటి ఖర్చులను మీరు నియంత్రించుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఎంత త్వరితగతిన మీరు ఈ అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోగలుగుతారో మీకు అన్ని విధాలుగా మెరుగైనటువంటి ఫలితాలు ఏర్పడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో వెంకటేశ్వర స్వామి వారిని పూజించటం, అర్చించటం అనేది చాలా మంచిది. వెంకటేశ్వర స్వామి వారికి విశేషంగా శంఖ పుష్పాలను సేకరించి స్వామివారికి అర్చన నిర్వహించినట్లయితే శుభకరమైనటువంటి ఫలితాలు పొందవచ్చు.